లిక్కర్ స్కామ్ కేసులో ఏ4గా ఉన్న వైసీపీ నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ వైసీపీ నాయకుడు రెడ్డెప్పగారి రమేష్ రెడ్డి కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి రాంప్రసాద్ రెడ్డిలపై రమేష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను కూటమి నాయకులు ఖండించారు. ఈ మేరకు మదనపల్లి జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ రాందాస్ చౌదరి మాట్లాడుతూ జగన్ దగ్గర మార్కుల కోసమని నోటికొచ్చినట్లు మా పార్టీ నేతలను మాట్లాడితే సహించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మనం మామూలుగా ఆకలిగా ఉన్నప్పుడు ఎవరన్నా ఒక పూట అన్నం పెట్టినా, లేదా ఎవరింటికన్నా పోయినప్పుడు ఒక కప్పు కాఫీ ఇచ్చినా మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ అంటాం. అంటే తెలుగులో కృతజ్ఞతలోని. ఇటువంటిది నిన్న లక్కిరెడ్డిపల్లి రమేష్ కుమార్ రెడ్డి అసలు ఆయనకి సిగ్గు, శరము, నీతి నియమాలు ఏమీ లేవని ఆయన మాట్లాడిన తీరు చూస్తా ఉంటే మాకు అర్థమైంది. మీ తండ్రి స్వర్గీయ రాజగోపాల్ రెడ్డి గారు చాలా పెద్ద మనిషి. ఆయన కాలం నుంచి కూడా ఎన్టీ రామారావు గారి మన్ననలు పొంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మెలుగుతూ తెలుగుదేశం పార్టీ మీ కుటుంబానికి ఎన్నో అవకాశాలు కల్పించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ తరఫున మేము నిన్న రమేష్ కుమార్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మన జిల్లా మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని గురించి చాలా నీచంగా మాట్లాడారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా పొరపాటు మాటలు మాట్లాడాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీకు తెలుగుదేశం పార్టీ 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. నువ్వు ఇప్పుడు ఓడిపోయినా కూడా అయినా సరే మళ్ళీ నీకు అవకాశం కల్పిస్తానే ఉంది. అటువంటిది నిన్న నువ్వు కూటమి ప్రభుత్వం మీద విషయం చెప్పే మాటలు మాట్లాడినావు రమేష్ రెడ్డి. ఇది ఆ భగవంతుడు కూడా నిన్ను క్షమించాడు. ఒక పక్క మీ తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారు, మీ మరదలు మాధవిరెడ్డి గారు అద్భుతంగా పనిచేస్తున్నారు. కడప పట్టణంలో ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొని వస్తూ ఉన్నారు. అదే ఆయన కడుపున పుట్టిన నువ్వు పెద్ద ఆయన, మా అందరికీ ఆరాధ్యుడైన రాజగోపాల్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకొని వస్తూ ఉన్నావు. అసలు ఈ స్థాయి మర్చిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలా అని ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేదానికి నోటికి వచ్చినట్టు పిచ్చి కూతలు కూర్చున్నాము. కాబట్టి ఖబర్దార్ రమేష్ కుమార్ రెడ్డి, మేము కూటమి ప్రభుత్వం తరఫున కూటమి నేతలుగా మేమంతా చెప్తా ఉన్నాం. ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా. రాంప్రసాద్ రెడ్డి గారు చిన్న వయసులోనే ఒక కమిట్మెంట్తో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు అంగళ్ళలో జరిగిన గొడవల్లో కానీ, పుంగనూరులో జరిగిన గొడవల్లో కానీ ముందరుండి గుండె ధైర్యంతో ఎదుర్కొని చొక్కా విప్పి మగోడ్లాగా పోరాడినాడు. దానికి మెచ్చి అదే నువ్వైతే ఎప్పుడో పారిపోయిండు. దానికి మెచ్చే చంద్రబాబు నాయుడు గారు రాంప్రసాద్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించినాడు. నిజాయితీగా నిలబడ్డాడు, కష్టం వచ్చినప్పుడు అండగా ఉన్నాడని చెప్పండి. కాబట్టి దయచేసి ఇంకా మీరు ఇప్పటికైనా తెలుసు, మీరు పార్టీలో చేరారు, మీ నాయకుడు పొగుడుకోండి, జగన్మోహన్ పొగుడుకోండి, పెద్దిరెడ్డి గారిని పొగుడుకోండి. అంతేగాని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ మీరు విమర్శిస్తే ఊరుకు లేదని చెప్పి నేను తెలియజేస్తాను. జాగ్రత్త. అభయ న్యూస్ వీక్షకులకు విజ్ఞప్తి.
ఇంతవరకు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ గ్రోతింగ్ కు సహకరిస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు మాట్లాడుతూ రమేష్ రెడ్డిది సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రిని విమర్శించే స్థాయి కాదన్నారు. నీ స్థాయికి తగిన వాళ్లతో చూసుకో, కానీ స్థాయికి మించి మా నాయకులను మాట్లాడితే తాట తీస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళందరికీ పిచ్చి పట్టిపోయినట్టుంది. ఎందుకంటే చేసిన పాపాన్ని, చేసిన అవినీతిని సిఐడి ప్రశ్నించి జైల్లో పెడితే వీళ్ళకు పిచ్చి పరాకాష్ఠకు చేరింది. మదనపల్లి వైసీపీ వాళ్ళకు కావచ్చు, రాయచోటి వైసీపీ వాళ్ళకు కావచ్చు, ఈ పార్లమెంట్ అంతా కూడా ఎట్లుండారంటే వీళ్ళందరూ ఈ మదనపల్లిలో కావచ్చు ఆయన మైనారిటీని తీసేసి వీళ్ళు టికెట్లు తెచ్చుకోవాలని వీళ్ళు ముందుగా పరిగెత్తారు ప్రెస్ మీట్లకు. అక్కడ చూస్తే రాయచోట్లో శ్రీకాంత్ రెడ్డి కాదని రమేష్ రెడ్డి నేను తెచ్చుకోవాలా, జగన్ దగ్గర మార్కులు కావాలని కొట్టేయాలని సస్తా ఉన్నారు వీళ్ళు టికెట్ల కోసం. అప్పుడే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇక్కడ ఉమ్మడి ప్రభుత్వం ఉంది. కేంద్రంలో బీజేపీ ఇంక 20 సంవత్సరాలు పాలిస్తుంది. ఈ రాష్ట్రంలో ఇంక 20 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు బీజేపీ నేతృత్వంలో కూటమి ఏర్పాటు చేశాం. ప్రజలకు ఏం కావాలన్న అభివృద్ధి ప్రతిదీ నిత్యం అందిస్తూ ఉన్నాం. అటువంటి మా నాయకులను రమేష్ కుమార్ రెడ్డి నీ బతికెంత? తెలుగుదేశం పార్టీ కన్నతల లాంటి పార్టీ. అటువంటి పార్టీ నీకు 5 సార్లు టికెట్ ఇస్తే నీకు చేసుకునే చేతగాక నీ నోటి దూలతోనే నువ్వు రాజకీయ సమాధి అయిపోయినావు. నీకు ఈ పొద్దుటి కూడా చెప్తాను, నువ్వు రాజకీయ జీవితంలో ఇంకా నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదు. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరలో జైలుకి పోతా అంటే ఇంక మీరంతా ఉండి ఏం చేస్తారు? ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకు. ఎందుకంటే మా మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్న గురించి మాకు 20 సంవత్సరం నుంచి మాకు తెలుసు. 20 సంవత్సరాల నుంచి పోరాడి 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 మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యి ఫస్ట్ టైం మంత్రిగా చేసినట్టు ఘనత మన రాంప్రసాద్ రెడ్డి అనేది. అటువంటి రాంప్రసాద్ రెడ్డి అన్న మీద అభివృద్ధి 500 కోట్ల వర్కులు తెచ్చి రాయచోటిని రూపురేఖలు మారుస్తున్నటువంటి ఏకైక మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. అటువంటి మంత్రిని నువ్వు విమర్శిస్తే, నువ్వు విమర్శించే స్థాయి మంత్రిది కాదు. మాతో తగలు నువ్వు రాయచోటికి రమ్మంటావా? ఈ పార్లమెంట్లో ఎక్కడ రమ్మంటారు చెప్పు, వస్తాం. ఈ పార్లమెంట్లో ఎవడెవడు ఎంత భూ కబ్జాలు చేసినది మా దగ్గర ఆధారాలు సావడం మీరు పెట్టండి, ఎక్కడైనా వస్తాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మా లోకేష్ గారిని, మా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే తాట తీస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తుండా. ఇంకైనా బుద్ధి తెచ్చుకో. ఎందుకంటే ఆడవాయిని తోసేసి నువ్వు టికెట్ తెచ్చుకోవాలని పరుగులు పెడతాను. కానీ నీకు ఏ పార్టీలో నువ్వు ఏ పార్టీకి పోతే ఆ పార్టీ సర్వనాశనం. నువ్వు ఎప్పుడు గెలిచే పరిస్థితి లేదు. ఇంకైనా మాట్లాడే ముందు మా రాంప్రసాద్ రెడ్డి అన్న గురించి ఏదైనా మాట్లాడితే మాత్రం బాగుండదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అనంతరం ఇటీవల కొత్తగా మదనపల్లి 1 and 2 ఆర్టీసీ డిపోల అధ్యక్షునిగా ఎన్నుకున్న నాగూరువలికి నేతలు సత్కరించారు. ఎంప్లాయర్స్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోబడినాడు కాబట్టి మనస్ఫూర్తిగా అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏ పార్టీలో అయినా కూడా కష్టపడే తత్వం ఉందంటే ఖచ్చితంగా పైకి పార్టీ తీసుకొస్తుంది. అందుకు ఉదాహరణ నాగూరువల్లి. ఎందుకంటే మా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సారథ్యంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాబట్టి అన్న కూడా ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ దీనికి గౌరవ అధ్యక్షులు కాబట్టి ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మిక సమస్యలన్నీ కూడా అన్న దృష్టికి తీసుకుపోయి ముందుండి నడిపిస్తాడని, అన్నకి ఎల్లవేళలా మేము ఒక తమ్ముడిగా ఎప్పటికీ నేను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ భగవంతుడు ఇంకా మంచి పోస్టులు ఇచ్చి ఆయురారోగ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యక్రమంలో పార్లమెంట్ జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం, మల్లికార్జున నాయుడు, జనసేన చేనేత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర, నాగరాజు, అర్జున, రామ్మోహన, గోపాలకృష్ణ, నాగవేణి, పద్దు, ఉమేష్, మహబూబ్ ఖాన్, బండి అమర,
శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.